మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. యువగళం పాదయాత్ర సమయంలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా డిఎస్సిని మీద మొట్టమొదటి సంతకం పెడతాం ఆ ఫైల్ మీద అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత 150 రోజుల్లోనే గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు, 335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గానే ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు, సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం మహేష్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది, 1 అనో ఏదో సినిమా, దాంట్లో విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్ కింద ఉంటారు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోయి ఆ ఇంటి దగ్గర అందరూ బంధువులు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతన్ని వెళ్ళి అదొక సంగీతం లాగా వింటూ ఆనందపడతా ఉంటాడు. కొన్ని రోజులకి ఎవరైనా ఊర్లో చనిపోకపోతే ఇతనే వెళ్ళి చంపి ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తుంటే పోయి విని ఆనందపడేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. అట్లా పెరిగి పెరిగి పెద్దవాడే కొద్దీ ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరిని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే ఒక రైలు ప్రమాదం గురయ్యేటట్టు లేకపోతే ఒక బ్లాస్టింగ్ అయ్యేటట్టు చేసి అందరూ ఏడుస్తుంటే దాన్ని విని ఆనందపడుతూ ఉంటారు. మనం అందరం చూసాం ఆ సినిమా కూడా. కావాల్సింటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడొచ్చు. సేమ్ అటువంటి ప్రాబ్లమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పనేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఓదార్పు యాత్రలు అంటుంటే నిజంగా ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పనేసి వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారు కావాలని చెప్పి అనుకున్నాం ఇన్ని రోజులు. కాదు, ఆ కుటుంబాల వాళ్ళు ఏదైనా వేడిస్తే అది విని అబ్బా ఆనందంగా ఉంది, వినసొంపుగా ఉందని చెప్పి ఆనందించడానికి ఆ రోజు ఓదార్పు యాత్రలు చేశారని చెప్పనేసి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి జరిగేటప్పుడు, 10 మందికి మేలు జరిగేటప్పుడు ఒక నాయకుడు అంటే అభినందించాలి, సంతోషపడాలి. ఖచ్చితంగా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజా సమస్యల పట్ల పోరాడేటటువంటి హక్కు, ప్రశ్నించేటటువంటి హక్కు మీకుంది. కానీ దానికి కూడా కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉంటాయి. ఒక విమర్శ చేసేటప్పుడు కూడా దానికి ఎంతవరకు సహేతుకంగా ఉందని ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితిలో విచక్షణ కోల్పోయి మీరు మీ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసహ్యించుకుంటున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఎంతో పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇంత దారుణమైన అవాస్తవాలు, అది కూడా ఏంటి, రిక్రూట్మెంట్ అయిపోయింది, టీచర్స్ జాయిన్ అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆల్మోస్ట్ సంవత్సర కాలం ముగిసిపోయింది, అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తున్నాయి. నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి 106,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. సో మంచి జరుగుతుంది కదా రాష్ట్ర ప్రజలకి, మీకు నచ్చదు కాబట్టి కడుపు మంటతోటి ఏదో రకంగా విమర్శించాలి. అదేమంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినందుక,
సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పేరుతోటి మంచి క్వాలిటీ బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, ఫోటోలు లేకుండా ఆనాడు మీరు బూట్ల మీద, కోడిగుడ్ల మీద కూడా ఫోటోలు వేసుకున్నారు. ఈరోజు ఒక్క బ్రోచర్ మీద కానీ, ఒక్క పుస్తకం మీద కానీ, ఒక్క బ్యాగ్ మీద కూడా నా ఫోటో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎవ్వరి ఫోటో ఉండకూడదు. విద్యాలయాల్లో, పాఠశాలలో రాజకీయాలకి తావు లేకుండా ఉండాలని గొప్ప ఆలోచనతోటి ఈరోజు లోకేష్ గారు వెళ్తా ఉన్నారు. అందుకు రాజీనామా చేయాలా? డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకం పెట్టి సన్నబియ్యం ఇవ్వడంతో పాటు ఏ ప్రాంతాల వాళ్ళకి తగ్గట్టు ఆ ప్రాంతాల మెను అప్లై చేసి ఆ బిడ్డలు కడుపు నిండా అన్నం తింటున్నందుకు రాజీనామా చేయాలా? ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అమలు చేసినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు ప్రభుత్వ పాఠశాలని లీప్, ప్రతి నియోజకవర్గానికి ఒక లీప్ పాఠశాలని పెట్టే విధంగా మోడల్ పాఠశాలలు పెడుతున్నందుకు రాజీనామా చేయాలా? నో బ్యాగ్ డే అని చెప్పనేసి పిల్లలకి శ్రమ లేకుండా సంతోషంగా వాళ్ళు ఆటపాటలతో గడిపి ఒక మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని ఆలోచన చేసినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తూ ఒక ప్రముఖ దినపత్రికల్లో వాళ్ళందరి ఫోటోలు పెట్టి యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలో ఇంత అద్భుతంగా పిల్లలు ఫలితాలు సాధిస్తున్నారని చెప్పినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి టీచర్లని సింగపూర్ పంపించి ట్రైనింగ్ ఇచ్చినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? దేనికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ నాయకులు చెప్పండి. ఇంత అద్భుతంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి టీచర్లు లేని చోట ఇంత గొప్ప రిక్రూట్మెంట్ చేసి టీచర్లను పెట్టి ప్రభుత్వ పాఠశాలలంటే అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చేటటువంటి పాఠశాల కింద తీర్చిదిద్దుతున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాల. సిగ్గుండాలి అడగటానికి. కళ్ళ ముందు ఇంత అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నా కూడా మీరు లోకేష్ గారి రాజీనామా చేయాలంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఎన్నికల్లో చూపించారు, 11 సీట్లు 151 నుంచి 11కు తీసుకొచ్చారు. అట్లాగే ఈరోజు మీరు మొన్న కర్నూలులో టీచర్సు, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి 2025 టీచర్సు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ గొడ్డల పార్టీ నాయకులు అని చెప్పనేసని వాళ్ళు 5,000 మంది టీచర్లు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి జిల్లా పరిషత్ ఆఫీసు వరకు ర్యాలీ చేసి వాళ్ళ నిరసనని మీ మీద తెలియజేశారు. ఇంకా గనక మాట్లాడితే, అవాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు తిరగబడతారు, డిఎస్సి టీచర్లు తిరగబడతారు, వాళ్ళ తల్లిదండ్రులు తిరగబడతారు, వాళ్ళ బంధువులు స్నేహితులు తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అదేమంటే జెన్జీ వారంట. అయ్యా, జెన్జీ అంటే ఏందో కొంచెం తెలుసుకోండి. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీస్ అంటారు, జనరేషన్. మీరు జెన్జీ వారని చెప్పేసి మీరు దీక్షల్లో కూర్చోబెట్టి చూస్తే పాపం వాళ్ళకి మంచినీళ్ళు అయిపోతే ఒక గంట అయితే కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి ముసలోళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి జెన్జీ వార్ అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. జెన్జీలు మీ యొక్క ఆకృత్యాలు గుర్తించారు కాబట్టే 2024లో మీకు 11 సీట్లు వచ్చాయన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. 2023లోనే వాళ్ళు గుర్తించారు కాబట్టే ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన 3 అఖండ మెజార్టీతోటి గెలవటం జరిగింది. అంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే జెన్జీ వాళ్ళకి అద్భుతంగా అవగాహన ఉంది. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటాయి అనేది జెన్జీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మీరు చెప్పే జెన్జీ వేరని అర్థమవుతుంది. మీ పార్టీ తరఫున కూడా జెన్జీస్ ఉన్నారు. జీ ఫర్ గంజాయి బ్యాచ్, జీ ఫర్ గంజాయి బ్యాచ్. ఎస్, మీ జనరేషన్ కూడా ఒక బ్యాచ్ ఉంది, అది గంజాయి బ్యాచ్. మీరు 5 సంవత్సరాల్లో చేసిన ఆకృత్యాలకి, గంజాయిలకి బానిసైపోయి ఈరోజు ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ని ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా నాశనం చేశారో చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు ఆ జనరేషన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారో ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. అటు విద్యాశాఖ మంత్రిగా విద్యా ప్రమాణాలు పెంచుతూ
ఐటీ శాఖ మంత్రిగా కంపెనీలు తీసుకొస్తూ లోకేష్ గారు బంగారు బాటలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జెన్జీస్కి, జెన్ ఆల్ఫాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండేలాగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇంత అద్భుతంగా గౌరవం ఇస్తున్నారనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నిసార్లు అవాస్తవాలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీతో పాటు మీ తొత్తులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్పిస్తే ఒక్క నిరుద్యోగి కానీ, ఎవరైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు కానీ ఒక్కరు కూడా మీతో రాలేదనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ప్రతి ఆరోపణకి అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మీరు కోర్టులో వేస్తే కోర్టు మీకు అక్షంతలేసింది, ముట్టికాయలేసింది, ఇంకా పరుషంగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఇటువంటి చవకబారు ఆరోపణలు చేసుకోవటం మారితే మంచిదని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ నాయకులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్తున్నాం, రండి ఖచ్చితంగా రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, దాంట్లో చర్చిద్దాం. మీరు చేసే ప్రతి ఆరోపణకి అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం, నిజాయితీ మాకు, మా నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి ఉందనే సంగతి కూడా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి ప్రేలాపనలు మారి ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి విమర్శలు చేయటం కానీ, సద్విమర్శలు చేయటం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందని హెచ్చరిస్తూ, ప్రజలు మిమ్మల్ని రోడ్డు మీద తరిమి కొట్టే స్థితికి కూడా దిగజారిపోవద్దని హితవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.